హాయ్ ఫ్రెండ్స్, చాలా దినాల నుండి లైవ్లో వద్దామని పెడదామనుకుని కానీ కుదరలేదు. కొంచెం బిజీ అయిపోయినాను. మొన్నైతే నందిల్స్కి వెళ్ళొచ్చినప్పుడు మా ఫ్రెండ్ కెమెరా నుంచి పెట్టాను వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వీక్ దీనికి మిస్టేక్ పోయినప్పుడు వీడియో పెడదామని అనుకోలేండి. అనుకోకుండా బండి ట్రబుల్ ఇవ్వడంతో కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ టైం అయితే పెడతాను గ్యారంటీగా వీడియో. ఇప్పుడైతే కొంచెం పని నుండి బయటికి ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ చైన్ వరకు పోయి వచ్చాను. అది చూసుకొని వస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వీడియోలు పెట్టడం, వీడియో చేయాలనుకోవడం ఫస్ట్ టైం కాబట్టి అంతగా ట్రైనింగ్ అనేది లేదు. అయినా కానీ కొంచెం బలంగా ట్రై చేసి ఏదో చూస్తున్నాను. నెక్స్ట్ మీకు వీడియో అయితే ఒకటి పెడతాను, అది చిక్మంగళూరుకి బయలుదేరేటప్పుడు పెడతాను. ఇంకొకటి నేను ఏఎస్ఆర్ ఆటో గ్యారేజ్ అని మనది గ్యారేజ్ ఉంది, సొంతం గ్యారేజ్. మీకు ఏదన్నా BS6 పల్సర్ కానీ, ఒకవేళ మీకు బజాజ్లో కానీ, KTMలో కానీ, బుల్లెట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. మీకు నేను ఖచ్చితంగా దాన్ని చెప్పగలను, దాన్ని చెప్పాను. ఎందుకంటే నేను షోరూంలో చేశాను కాబట్టి, బజాజ్ షోరూంలో BS6 ఇంకా వెహికల్ వచ్చే ముందుగానే నేను ఇంకా షోరూంలో ఉంటే, అందువల్ల మీకు ఏం డౌట్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు. నేను దానికి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ ఒకటి వీడియో పెడతాను. BS6 ఈ మధ్య పల్సర్లు చాలా బండ్లు ఒక చిన్న ట్రబుల్ ఇస్తున్నాయి. ఆఫ్ అవ్వడము, మిస్సింగ్ రావడము ఇట్లాంటివి వస్తున్నాయి. దాని గురించి ఒక వీడియో పెడతాను నేను. ఒక సెన్సర్ వస్తుంది మనకి, ఆ సెన్సర్ గురించి మీకు పెడతాను. చూడండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.